ఈసారి ఆగస్టు 15 జెండా పండుగకి గోల్కొండ కోటకైతే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయినాం. ఏదో అనుకున్నాం గానీ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. కార్ పార్కింగ్‌కే సుమారు 2 కిలోమీటర్ల అవతల పార్క్ చేసి రావాల్సొచ్చింది. అండ్ టికెట్ల కోసం హాఫ్ అన్ అవర్‌కు పైగా క్యూ లైన్‌లో నిలబడాల్సొచ్చింది. ఏదో విధంగా తంటాలు పడి టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయినాము. కానీ మాతో పాటు ఒకటే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము. ఇంకా ఫుడ్ కూడా తినకుండా వెళ్ళిపోయినాం. ఒక 1 అవర్‌లో తిరిగేసి వచ్చేయొచ్చు అని అనుకున్నాం. బట్ 3 అవర్స్ టైమ్‌లో మేము 75% కోటను మాత్రమే ఎక్కగలిగినాం చిన్న పిల్లల్ని తీసుకొని. ఆ రోజుల్లో ఇంత గొప్ప కోటని ఎలా నిర్మించార్రా బాబోయ్! అనిపిచ్చింది. కోటను చూసుకుంటూ, ఆకలిని తట్టుకుంటూ, పిల్లల్ని లాక్కుంటూ, పీక్కుంటూ చాలా వరకైతే ఎక్కేసాం. ఆల్‌మోస్ట్ 3 అవర్స్ తర్వాత 75% కోటనైతే ఎక్కేసినాం. కోట హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. కానీ హైదరాబాద్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిటీ పెరిగిపోవడం వల్ల కలిసిపోయింది సిటీలోనే. అండ్ గోల్కొండ కోటను 1143 సంవత్సరంలో కాకతీయుల రాజవంశం వారు నిర్మించడం స్టార్ట్ జేసినారు. తర్వాత బ్రహ్మని సుల్తాన్‌ల పాలనలో కోటకు ప్రాధాన్యత పెరిగిందనమాట. 1518లో బ్రాహ్మణి సుల్తాన్‌ల నుంచి కుతుబ్ షాహీ వంశం 1687 వరకు గోల్కొండను రాజధానిగా చేసుకొని పాలించినారు. సుమారు 170 సంవత్సరాల పాటు గోల్కొండ కోట కుతుబ్ షాహీ రాజుల పాలనలో కళలు, సాహిత్యం, వాణిజ్యం, వాస్తుశిల్పాలకు కేంద్రంగా నిలిచింది. ఈ కాలంలో కోటను బలమైన రాళ్లతో, గోడలతో, ఇంకా మసీదులు, మహల్లు, కోట ద్వారాలు, రహస్య మార్గాలు, ఆయుధగారాలతో విస్తరింపజేసినారు. ఈ గోల్కొండ కోటకు అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏందంటే, ఇక్కడ నుంచి వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళనమాట. కోట నిర్మాణంలో శబ్ద ప్రతిధ్వని అనే ఒక సిస్టమ్‌ని వాడారు. ఎకో సిస్టమ్‌ని. ఇది కోట ద్వారం వద్ద చప్పట్లు కొడితే కోట పైనున్నటువంటి పెవిలియన్ వరకు వినబడుతుంది. ఇది వాటి రక్షణలో ఒక భాగం అనమాట. కోటకు 4 సైడ్‌లు బలమైన ద్వారాలు, ఎత్తైన గోడలు నిర్మించి ఉన్నాయన్నమాట. 11 కిలోమీటర్ల పొడవైన గోడలున్నాయి లోపల. ఇంకా రహస్య మార్గాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండ కోటపై ముట్టడి జేసి కుతుబ్ షాహీ రాజ్యాన్ని జయించినాడు. ఆ తర్వాత నుంచి గోల్కొండ కోటకు ప్రాభవం తగ్గిపోయింది. ప్రెజెంట్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌లో మన గోల్కొండ కోట అయితే ఉంది. ఇక ప్రతిరోజు ఇక్కడ లైట్ షో చేస్తారనమాట. రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. అది కూడా చాలా బావుంటుంది. సో, మీరు ఈసారి గోల్కొండ కోటకు వెళ్ళినప్పుడు ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి.